హైదరాబాద్కు చెందిన ముస్లిం యువకుడు గణేష్ నవరాత్రి ఉత్సవాలను నిర్వహించి మత సామరస్యానికి ప్రతీకగా నిలిచారు. గత 20 ఏళ్లుగా తన హిందూ స్నేహితులతో కలిసి వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజిస్తున్నట్టు మహమ్మద్ సిద్దికీ తెలిపారు. చిన్నప్పటి నుంచే వినాయక చవితి అంటే ఇష్టమని చెప్పారు. ప్రతి సంవత్సరం ఉత్సవాల కోసం 3 నెలల ముందు నుంచే ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. ఈసారి 786 కేజీల లడ్డూను ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. వినాయకులు అని అంటేనే మనకు మొట్టమొదటిగా గుర్తొచ్చేది ఒక పక్క బాలాపూర్ లడ్డు వినాయకుడు అని ఇట్లా గుర్తు చేసుకుంటాం. ఇంకో పక్క బడా గణేష్ ఖైరతాబాద్ని గుర్తు చేసుకుంటాం. మరి రామ్నగర్లో స్ట్రీట్ నెంబర్ 8లో పెట్టే వినాయకుడి గురించి మాట్లాడుకోవాలంటే అది ఖచ్చితంగా స్పెషలే. ఎందుకు అని అంటే ఇప్పుడు మనకు బడా గణేష్ హైట్కి ఎలా పెట్టింది పేరు, అలాగే బాలాపూర్ లడ్డు మనకు పెట్టింది పేరు, అలాగే ఇక్కడ సిద్దికీ మొహమ్మద్ సిద్దికీ అనే ఒక ముస్లిం యువకుడు ఇక్కడ వినాయకుడిని గత 20 సంవత్సరాలుగా ఇక్కడే పెడుతున్నారు. సో ఆయన గురించి అలాగే ఈ వినాయకుడి స్పెషాలిటీ ఈ సంవత్సరం ఎలా ఉంది అనేది ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో చూడొచ్చు మనం కూడా ఇక్కడ ఎంత స్పెషల్గా మనకు వినాయకుడిని ఏర్పాటు చేశారో. స్ట్రీట్ నెంబర్ 8లో ఈ రామ్నగర్కి వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ స్ట్రీట్ నెంబర్ 8లో ఉన్న వినాయకుడు మాత్రం చాలా స్పెషల్ అనే చెప్పుకోవాలి. ముఖ్యంగా ఈసారి కూడా మనము చూడొచ్చు విజువల్స్లో కళ్ళు మూస్తూ తెరుస్తున్న సేమ్ అచ్చం కొంచెం బాలాపూర్ వినాయకుల్లానే ఉన్నారు. అయితే ఈ సంవత్సరం కూడా ఇదే వినాయకుడి దగ్గరికి మనం వచ్చాము. అయితే ఇప్పుడు చూడొచ్చు మనం అంటే ఇక్కడ మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సింది మొహమ్మద్ సిద్దికీ గురించి. ఎందుకనంటే ఒక ముస్లిం యువకుడు, పైగా ఎక్కడో యుఎస్లో వర్క్ చేస్తూ ఇక్కడ వచ్చి ప్రతి సంవత్సరం ఇక్కడ వినాయకుడిని నిలుపుతారు అని చెప్పేసి అన్నారు. సో ఆయన గురించి అలాగే ఇక్కడ దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో సిద్దికీ గారు, హౌ ఆర్ యూ? సార్ సారీ సార్, మీరు సెలబ్రిటీ అయిపోయారు మాకు ఆల్రెడీ. మీరు చెప్పండి ఎలా సార్, అంటే వినాయకుడు సెలబ్రేట్ చేసుకోవాలి ఈ వినాయక చవితి అని చెప్పేసి ప్రతి సంవత్సరం, ఇది 20వ సంవత్సరం నాకు తెలిసి, ఎలా అనిపిస్తుంది అసలు, మీకు ఎలా వచ్చింది థాట్? అంటే చిన్నప్పుడు ఇద్దరం కలిసి పెడుతుండే, నేను సాయి పెడుతుండే, ఇక అట్లా పెద్ద అయ్యేదాకా మొక్కులు కూడా అట్లా చేయండి, ఇక అట్లనే కంటిన్యూ చేసుకుంటే ఇవాళ ఇంత పెద్ద గణేష్ని పెట్టాలి. ఫస్ట్ ఎంత అడుగులు వినాయకుడు పెట్టారంటే చిన్నపిల్లలు మీరు అప్పుడు, అంటే ఎలా అసలు ఇంట్లో చెప్పినప్పుడు ఎలా చెప్పేవారు? అంటే మనం ముస్లిం కమ్యూనిటీ అని చెప్పి అంటారు కదా, అలాంటిది ఏమైనా వ్యతిరేకత ఏం రాలేదా? అట్లాంటిది ఏం లేకుండే, ఎక్కడైతే అట్లా ఉంటే అలా ఇంతగానం పెట్టకపోతుండే, అట్లా ఏం లేకుండే. చిన్న ఇద్దరం కలిసి ఇంటి దగ్గరనే మా ఇంటికి అరుగుకే పెడుతుండే, పెట్టుకుంటే ఇక సరే 4 అడుగులు పెడుతుండే. 4 అడుగుల నుంచి మెల్లమెల్లగా ఒక 8 ఫీట్ కాడికి వచ్చి డైరెక్ట్గా ఇంత పెద్ద గణేష్ని పెట్టాల్సి. పెద్దది పెట్టి కూడా 16 ఇయర్స్ అవుతుంది. 16 ఇయర్స్ నుంచి పెద్దదే పెడుతుంది. అంటే ఎలా సార్, అంటే ఇప్పుడు మీ అసోసియేషన్ ఏమన్నా ఫామ్ చేశారా, ఏర్పాటు చేసి ఇప్పుడు ఫండ్ కలెక్ట్ చేస్తున్నారా, లేకపోతే మీ ఓన్ మనీయేనా? ఇది ఓన్లీ ఫ్రెండ్స్, ఏం చెందాలి అవన్నీ ఏం చేయము. మా ఫ్రెండ్స్ ఒక 100 మెంబర్స్ దాకా ఉంటాం. ఇద్దరి నుంచి స్టార్ట్ చేసి ఒక 100 మెంబర్స్ ఇక మాకు సపోర్ట్గా ఇక అందరు మా గల్లీలోనే ఉంటారు అందరు పిల్లలు, ఇక అందరం కలిసి చేస్తాం. చెందాలి అట్లాంటివి ఏం చేయము. అంటే మీరు ఏం చేస్తుంటారు, అంటే యుఎస్లో జాబ్ అని అన్నారు, ఏం చేస్తుంటారు ఇప్పుడు, ఎలా ఉంది అంటే మీకు, అంటే దేవుడు ఆశీస్సులు ఉన్నాయంటారా? ఉన్నాయి కాబట్టి అది చేస్తున్నాము. ఇప్పుడు యూఎస్ నుంచి వచ్చేసినాం, మొత్తానికి ఇక్కడనే ఉన్నా. ఇక మేము ఇక్కడనే బిజినెస్ చేసుకుంటే ఇక నేను మా ఫ్రెండ్స్ ఇక అందరం బాగానే ఉన్నాం కాబట్టి ఇట్లా చేస్తాం. ఓకే అండి, థ్యాంక్ యూ. సాయి గారు మీరు చెప్పండి, చిన్నప్పటి నుంచి వెళ్ళి అంటే చిన్నప్పుడు మనము ఇంట్లో అందరం పిల్లలం కలిసి చిన్న చిన్న వినాయకులు పెట్టుకోవడం మనకు అది ఒక సరదా. ఇప్పుడు పెద్ద వినాయకుడు, పైగా హైదరాబాద్లో ఒక హాట్ టాపిక్, వన్ ఆఫ్ ది హాట్ టాపిక్ ఇది, ఎలా ఉందండి? చాలా సంతోషంగా ఉందండి. రోజుకి చాలామంది భక్తులు వస్తారు, వేలల్లో వస్తారు, మొక్కుతారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మన లడ్డు అనేది చాలా ప్రత్యేకం అండి. కొంచెం అంటే బ్లెస్సింగ్స్ ఉంటాయి. ఆ లడ్డు తీసుకునే కొన్ని కోరికలు, ఏమన్నా తీరని కోరికలు ఉంటాయి, అది నెరవేరుస్తుందండి. అది మా నమ్మకం, అది అందరికీ అదే చెప్తామండి. అంటే ప్రతిసారి ఏదో బడా వినాయకుడు ఖైరతాబాద్ బడా వినాయకుడి హైట్ పెరిగినట్టు ఇక్కడ లడ్డు పెరుగుతుంది, ఎందుకంటారు? అంటే అది లాస్ట్ టైం మేము 555 చేసినామండి, చాలామందికి సరిపోలేదు. ఈసారి 786 చేసాం. అట్లా పెంచితే అందరికీ వస్తుంది అని చెప్పి ఒక కాన్సెప్ట్తో పెంచుతున్నామండి. అందరికీ వస్తుంది. ఒకవేళ వేలమేయం మేము, ఎందుకంటే వేలమేసి ఒకళ్ళ దగ్గరికి వెళ్తుంది కదా, ఇప్పుడు వేలమేయకుండా మనం ఇంత పెట్టి అందరికి పంచేయచ్చు. ఓకే,
అంటే అందరికీ అంటే ఇప్పుడు ఓన్లీ హైదరాబాదేనా ఇంకా ఇతర స్టేట్స్కి పంచుతారా? అంటే ఎందుకంటే చాలా హ్యూజ్ లడ్డు కదా. తీసుకెళ్తారండి, ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికి వెళ్ళిపోతుంది. అట్లా మనం ఇచ్చేస్తే వాళ్ళు పంపించేసుకుంటారండి, అందరికి వెళ్ళిపోతుంది. ఊర్లలో పొలాలకు కూడా చల్లుకుంటారు. యూఎస్ కూడా వెళ్ళిపోతుంది, కొంచెం బయటకు కూడా వెళ్తుంది. వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా పోయేటోళ్ళు ఉంటే తీసుకెళ్ళిపోతారు అండి. ఓకే, అంటే ఎక్కడ చేపిస్తారు లడ్డూని? అంటే ఇప్పుడు జనరల్గా తాపేశ్వరం నుంచి ఇట్లా వస్తూ ఉంటుంది, మీరు ఎక్కడ చేపిస్తారు? ఇప్పుడు ఎన్ని టన్నులు అది? అంటే 786. మేము లాస్ట్ ఇయర్ ఏమో అంబర్పేటలో చేయించామండి, ఈ ఇయర్ ఏమో మన శ్రీ బాలాజీ పాపలాల్లో ఇక్కడ స్వీట్ షాప్ ఉంటుంది అక్కడ చేయించాం. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూశారు కదా, అంటే ముఖ్యంగా దాదాపు 20 సంవత్సరాల నుంచి వెళ్ళి ఇక్కడ వినాయకుడు పెట్టడమే కాదు, చిన్నప్పటి నుంచి పెడుతూ ఇప్పుడు 16 సంవత్సరాల నుంచి వెళ్ళి బడా వినాయకుడిని పెట్టడం ఇక్కడ స్పెషాలిటీ అయిపోయింది. అలాగే లడ్డు వెలం వేయకుండా అందరికీ పంచుతాము అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ భక్తులు కూడా ఉన్నారు, వీళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు? మేము పార్సిగుట్ట నుండి వచ్చామండి. అంటే ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారా? వస్తుంటామండి, చూస్తుంటాము. మా వాళ్ళు పెద్దవాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళని తీసుకొని వచ్చామమ్మా. ఇప్పుడు ఎట్లా అనిపిస్తుందండి? అంటే బాగుందండి, మేము అంత దూరము ఇక్కడ హైదరాబాద్కి పోలేని వాళ్ళం ఇక్కడ చూసుకొని మేము సంతోషపడతామండి. అంటే సాదిక్ గారు ఇక్కడ అంటే ఒక ముస్లిం, ఒక యువకుడు, అంటే జనరల్గా ఇప్పుడు మనం చూస్తూ ఉంటాము ముస్లిమ్స్ అసలు మనం పట్టించుకుని కూడా పట్టించుకోరు. కొంతమంది అందులో ఉండడం, అందులో సాదిక్ గారు ఉండడం ఎట్లా అనిపిస్తుంది? అంటే మీరు ఫస్ట్ టైం విన్నారా, ఇంతకు ముందు కూడా విన్నారా? ఇంతకు ముందు కూడా విన్నానండి, బాగా అనిపిస్తుంది. అన్ని కులాల వాళ్ళు విభేదం లేకుండా అందరం కలిసి ఉండడం చాలా బాగుందండి. ఇట్లా అందరు కలిసి ఉంటే ఇంకా బాగుంటుందండి. ఓకే అండి, థ్యాంక్ యూ. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అక్కడ నుంచి వచ్చాం. ఎట్లా అనిపిస్తుంది? అంటే స్వామిని మొక్కుకున్నప్పుడు ఎట్లా అనిపిస్తుంది? తీరుతున్నాయా కోరికలు? బాగుంది. చెప్పమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? పార్సిగుట్ట నుంచి వచ్చింది. ఆయనకు మొక్కుకుంటే అన్ని తీరుతాయి, ఏదైనా తీరుతుంది, అట్లా ఏమి ఉండదు ఆయనది. పొద్దులు పడుతున్నారా? మీరు మీ ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటూ ఉంటారా? ఒక ముస్లిం యువకుడు ఇక్కడ వినాయకుడు పెట్టిస్తున్నాడు అని చెప్పి మాట్లాడుతాం. అదే ఎవరు చేయరు కదా ఇట్లా, ముస్లిమ్స్ వీళ్ళు చాలా బాగా చేస్తారు అని అనుకుంటాం. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా, మొత్తానికి అంటే ఇటు చాలామంది అంటే దాదాపు 100 మంది ఫ్రెండ్స్ కలిసి ఇక్కడ వినాయకుడిని ఏర్పాటు చేసుకోవడం, దాదాపు అంటే లాస్ట్ ఇయర్ కన్నా ఇప్పుడు అంటే దాదాపు అప్పుడు 555 అడుగుల అంటే 555 కేజీల లడ్డుని ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు 786 అడుగుల 786 కేజీల లడ్డూను ఏర్పాటు చేసుకోవడం, పైగా ఇక్కడ అంటే అద్భుతంగా ఇక్కడ ప్రతి కార్యక్రమం కొనసాగుతుంది అని చెప్పుకోవాలి. అంటే ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ చూస్తూ ఉంటారు. పైగా భక్తులు కూడా వేల సంఖ్యలో వచ్చి, అంటే ఇప్పుడు బాలాపూర్ గణేష్ దగ్గరికి ఎట్లా వెళ్తారు, అలాగే బడా గణేష్ దగ్గరికి ఎట్లా వెళ్తారు ఖైరతాబాద్ దగ్గరికి, అలాగే ఇక్కడికి వచ్చి కూడా అంటే బడా వినాయకుల దగ్గరికి వెళ్ళే రీతిలోనే ఇక్కడికి కూడా రావడం, ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం, అలాగే ఈ 9 నవరాత్రులు అందరూ వచ్చి ఇక్కడ పూజ కార్యక్రమాలు చేసుకోవడం, ఇవన్నీ చాలా అద్భుతంగా జరుగుతాయి అని చెప్పేసి అంటున్నారు. పైగా ఇక్కడ రామ్నగర్ అనగానే ఫస్ట్ ఈ స్ట్రీట్ నెంబర్ 8 గుర్తొస్తుంది. ముఖ్యంగా ఈ వినాయకుడే అంటే దాదాపు ఇంతకు ముందు ఈ సాదిక్ యుఎస్లో ఉన్నప్పుడు కూడా అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఏర్పాటు ఇక్కడ వినాయకుడు నవరాత్రులు అన్నీ కంప్లీట్ చేసుకుని మళ్ళీ వెళ్ళిపోయేవారు. కానీ ఈసారి ఇక్కడే ఉండిపోతున్నామని చెప్పేసి అంటున్నారు. అదొక శుభపరిణామం అని చెప్పుకోవాలి, అంటే దేవుడు ఆశీస్సులు ఉన్నాయనుకోవాలి. అలాగే ఇప్పుడు అంగరంగ వైభవంగా ఇప్పుడు నిమజ్జనం కూడా కంటిన్యూ అవుతుంది అని చెప్పేసి అంటున్నారు. సో ఇక్కడ వీళ్ళు కూడా ఉన్నారు. సార్, మీ పేరు? కార్తిక్, మీరు చెప్పండి. దాదాపు అంటే మీరు కూడా కమిటీ మెంబరేనా? మీరు ఎప్పటి నుంచి వెళ్ళి ఉన్నారు సాదిక్తో, ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు? మేము లిటరల్లీ ఒక 6-7 ఇయర్స్ నుంచి ఫ్రెండ్షిప్ ఉంది మాకు. వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి. అంటే మీరు ఫస్ట్ టైం విన్నప్పుడు అంటే ముస్లిమ్స్ ఏంది వినాయకులు పెట్టుకోవడం, అంటే హైదరాబాద్లో ముస్లిమ్స్ అసలు వినాయకులు పెట్టుకోవడం ఏంది అని చెప్పేసి కూడా అనుకుంటారు కొంతమంది, ఎందుకంటే మనం ఇప్పుడు జరుగుతున్న గొడవల వల్ల. కానీ అలాంటిది ఇప్పుడు సాదిక్ ఇట్లా వినాయక చవితిలో పాల్గొంటాడు, పూజలు చేస్తారు, ఇవన్నీ చూస్తే ఏమనిపిస్తుందండి? ఆయనకి మామూలుగా చిన్నప్పటి నుంచి హిందూ ఫ్రెండ్షిప్ ఎక్కువ ఉంది కాబట్టి ఆయనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫీలింగ్ ఉండదు, హిందూ ముస్లిం అనే ఫీలింగ్ ఉండదు. సో మీకు తెలిసిన మటుకి ఉట్టి వినాయక చవితి అని కాదు, అన్ని మన హిందూ ఫెస్టివల్స్ ఏవైతే అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తాడు. బోనాలు అన్నిట్లా, దుర్గామాత ఈడ అమ్మవారిని కూడా పెడతారు ఇక్కడ సైడ్, వేరే పెడతారు,
వాళ్ళకి కావాల్సిన ఏమైనా ఉన్నా కానీ దగ్గరుండి చూసుకుంటాడు, చేస్తాడు మంచిగా. అందుకనే మేము కూడా మాకు కూడా మంచిగా అనిపిస్తుంది. ఇంతమంది మీరు అందరూ వచ్చి అడుగుతున్నారు అంటే దేనివల్ల, అది ఆ వ్యక్తి వల్ల. సో మాకు కూడా చూస్తే హ్యాపీ ఉంటుంది కదా, కమిటీ మెంబర్ కావడం మాకు కూడా హ్యాపీ అది. ఎందుకంటే ఇంతమంది ఇన్ని మీడియా ఛానల్స్ అంతమంది ఎక్కడెక్కడి నుంచో, నేను అచ్చంపేట నుంచి, మళ్ళీ కొంతమంది విజయవాడ నుంచి ఎక్కడి నుంచి వస్తున్నారు, మేము అక్కడి నుంచి వచ్చినాం ఇక్కడ నుంచి. అంటే ఒక గల్లీ గణేష్కి ఇంత 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 లెవెల్ ఇంతగానము అది రావడం అనేది అది ఆయన వల్లనే జరిగింది అది. ఎందుకంటే సిద్దిక్ అనే వ్యక్తి వాళ్ళతో ఆయన 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 సంకల్పమే అది లేవెట్టింది ఇంతగానో. నిజంగా ఖచ్చితంగా సంకల్పమే అనుకోవాలి. ఇన్ని సంవత్సరాలు కంటిన్యూస్గా పెడుతున్నారు అంటే చిన్న పిల్లలు నుంచి ఇప్పుడు పెద్దగా అయ్యే వరకు ఇంకా ఎప్పటి వరకైనా పెట్టగలను నా అదే ఇచ్చే వరకు పెడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూశారు కదా, అంటే ఎప్పటి వరకు అంటే ఆయన చిన్నప్పటి నుంచి పెడుతూనే ఉన్నారు. ఇప్పుడు నా ప్రాణాలు ఉన్నంత వరకు వినాయక చవితి సంబరాలు చేస్తూనే ఉంటాను. అలాగే ఇప్పుడు మనం కార్తీక్ చెప్పినట్టుగానే అంటే ఏ పండగ అయినా సరే ఆ పండగను సెలబ్రేట్ చేయడం ఆయన స్పెషాలిటీ. ఆయనకు అలాంటి ఫీలింగ్ లేదు, అందరు కలిసి ఉంటారు. అంటే హిందూ ముస్లిం బాయ్ బాయ్ అన్న పేరుకు ఈయన నిదర్శనం అని చెప్పుకోవాలి. ఇది ఇక్కడి సమాచారం. కెమెరామెన్ భానుతో హారిక, హైదరాబాద్.